అర్థశాస్త్ర పరిధి ఉత్పత్తి, వినియోగం, వినిమయం, పంపిణీ అనే అంశాల గురించి అధ్యయనం చేస్తుంది కాబట్టి వీటినే అర్థశాస్త్ర పరిధిగా పేర్కొంటారు. వస్తువుల సేవలను తయారు చేయడాన్ని ఉత్పత్తి అంటారు. ఉత్పత్తి యొక్క ప్రధాన ఉద్దేశం వినియోగం. వస్తువు సేవలకు కలిగిన ప్రయోజనాలను పొందడాన్నే వినియోగం అంటారు. మానవ కోరికలను తీర్చడానికి వస్తు సేవలకు కలిగిన శక్తిని ప్రయోజనం అంటారు. ప్రయోజనాన్ని 3 రకాలుగా విభజించారు. 1 ఆకార ప్రయోజనం, 2 కాల ప్రయోజనం, 3 స్థల ప్రయోజనం. ఆకార ప్రయోజనం ఒక వస్తువు తన ఆకారాన్ని మార్చడం ద్వారా వినియోగదారునికి ప్రయోజనాన్ని కలిగించడాన్ని ఆకార ప్రయోజనం అంటారు. దీనినే రూపక ప్రయోజనం అని కూడా అంటారు. ఉదాహరణ పత్తి బట్టలుగా మారడం, చెరుకు పంచదారగా మారడం. కాల ప్రయోజనం నిర్దిష్ట కాలాన్ని బట్టి ఆయా వస్తు సేవల నుండి పొందే ప్రయోజనాన్ని కాల ప్రయోజనం అంటారు. ఉదాహరణ దేశంలో అమలులో ఉన్న విద్యా విధానం, వ్యాపారస్తుని యొక్క కార్యకలాపాలు. స్థల ప్రయోజనం నిర్దిష్ట ప్రదేశాన్ని బట్టి ఆయా వస్తు సేవల నుండి పొందే ప్రయోజనాన్ని స్థల ప్రయోజనం అంటారు. ఉదాహరణ హిమాచల్ ప్రదేశ్లో యాపిల్స్, హైదరాబాద్లో ద్రాక్ష, జమ్మూ కాశ్మీర్లో ఉన్ని వస్తువులు, నెల్లూరులో వరి. సేవా ప్రయోజనం డాక్టర్లు, లాయర్లు, టీచర్ల లాంటి వారు అందించే సేవలను సేవా ప్రయోజనంగా పేర్కొంటారు. వస్తు సేవలను ఒకదానికి బదులు మరొక దానిని మార్పిడి చేయడాన్ని వినిమయం లేదా మారకం అంటారు. మారకం అనునది మార్కెట్కు సంబంధించిన భావన. పంపిణీ ఒక సంస్థ ఆదాయాన్ని లేదా జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి కారకాల మధ్య పంచడాన్ని పంపిణీ అంటారు. వస్తు సేవల ఉత్పత్తిలో దోహదపడే సాధనాలను ఉత్పత్తి కారకాలు అంటారు. వీటినే దేశీయ వనరులు, ఆర్థిక వనరులు, ఉత్పాదకాలు, ఉత్పత్తి సాధనాలు అని కూడా అంటారు. ఉత్పత్తి కారకాల సంఖ్య 5. NLKOT. N నేచురల్ రిసోర్స్ భూమి, దానికి చెల్లించే బాటకం. L లేబర్ శ్రమకు ఇచ్చే ప్రతిఫలం, వేతనం. K క్యాపిటల్ మూలధనం, వడ్డీ. O ఆర్గనైజేషన్ వ్యవస్థాపన, లాభం. T టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం, రాయితీ. కోరికలు వర్గీకరణ రాబిన్స్ అనే ఆర్థికవేత్త అభిప్రాయం ప్రకారం మానవుని కోరికలను బట్టి 4 రకాలుగా వర్గీకరించాడు. మానవుని కోరికలు అపరిమితాలు. కోరికలు ఒకదానితో మరొకటి పోటీ పడతాయి. కోరికలు పునరావృతాలు. కోరికలు ప్రత్యామ్నాయాలు. కోరికల లక్షణాలను 3 రకాలుగా విభజించాడు. అవసరాలు ఆహారం, వస్త్రం, గృహం. సౌకర్యాలు ఫ్యాన్, రేడియో, టెలివిజన్. విలాసాలు ఏసీ, విమానయానం, కారు. పై అంశాలు ప్రదేశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, కాలాన్ని బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి మారతాయి.
ఉదాహరణ, పాఠశాల ఉపాధ్యాయునికి కారు విలాస వస్తువు కాగా వైద్యునికి అది అవసర వస్తువు. నటీమణికి ఆభరణాలు అవసర వస్తువులు కాగా పాఠశాల విద్యార్థికి విలాస వస్తువులు.